వెల్కమ్ బ్యాక్ టు ఉమా మ్యాథ్ యూనివర్స్ అండి. సో మనం ప్రీవియస్ క్లాస్లో వేదిక్ మ్యాథ్స్లో లెర్నింగ్ ఎడిషన్లో పార్ట్ 1లో ఏం నేర్చుకున్నాము అంటే క్యారీ నెంబర్స్, నాన్ క్యారీ నెంబర్స్ అండ్ ఎండ్ నెంబర్స్, ఈ 3 కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఎడిషన్ని ఎలా చేయాలి అనేసి నేర్చుకున్నాం. అలా అది నేర్చుకునేటువంటి ప్రాసెస్లో మనకి కొన్ని దగ్గర డౌట్ వచ్చినాయి. ఏంటి ఆ డౌట్? ఫర్ సపోజ్ 8 7 3 6 5 7 ఇలా ఉన్నదనుకోండి. జనరల్గా మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకునే పద్ధతి ప్రకారం ఏంటి, ఫస్ట్ టర్మ్ విడిచిపెట్టి, అంటే ఈ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్స్ విడిచిపెట్టి ఇవి క్యారీయా నాన్ క్యారీయా చూసుకోవాలి. ఇది నాన్ క్యారీ, ఇది క్యారీ, రైట్? సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, 8 7 15 నాన్ క్యారీ కాబట్టి ఇక్కడ రాసేస్తున్నాం 15, ఓకేనా. నెక్స్ట్ 3 6 9 ఇది క్యారీ కాబట్టి 10 5 7 తలకి ఎండ్ నెంబర్ అంతా 2. సో ఇలా వస్తుంది, కానీ దీని ఆన్సర్ అనేది రాంగ్. కన్వర్షన్ మెథడ్లో ఏం చేస్తాం, 5 7 12 కాబట్టి 2, ఇక్కడ 1 3 6 9 10 అంటే ఇక్కడ 0 8 7 15 1 16 ఇది దీని తాలూకా ఒరిజినల్ ఆన్సర్. సో క్యారీ, నాన్ క్యారీ అండ్ ఎండ్ నెంబర్స్ యూస్ చేసేటప్పుడు సో ఎటువంటి ప్రాబ్లంను యూస్ చేయొచ్చు, ఎక్సెప్ట్ ఏదైనా సమ్ అనేది 9 వస్తే అది స్పెషల్ లాజిక్ని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ని చెయ్యాలి, ఓకేనా. అసలు ఏంటి ఈ స్పెషల్ లాజిక్ ఏంటి అంటే చెప్తాం, ఓకేనా. ఏంటి ఈ స్పెషల్ లాజిక్ అంటే 3 + 6 9 7 + 2 9 4 + 5 9 2 + 7 అయిపోయింది కదా. నెక్స్ట్ 1 + 8 9 ఇట్లా. సో 0 + 9 = 9. అంటే ఏవైనా సమ్ అనేది మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఏమైనా సమ్ అనేది 9 వస్తే అది స్పెషల్ లాజిక్ కింద వస్తుంది. ఇలా 9 వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మేము ఎలా సాల్వ్ చేస్తాం అనేది చెప్తాం, ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ సో 8 8 6 6 3 7 4 ఇది ఒక ప్రాబ్లం తీసుకుందాము. 7 7 6 3 3 6 7 1 ఈ 2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఇది విడిచిపెడతాం. ఇది ఏంటిది, స్పెషల్ లాజిక్. ఇలా 9 వచ్చేటప్పుడు దీన్ని విడిచిపెట్టి దీన్ని పక్కన ఉన్నది చూడాలి. దీన్ని పక్కన ఉన్నది 7 4 అనేది ఏంటి, క్యారీ నెంబర్. ఇది స్పెషల్ లాజిక్ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యారీ అయితే వీళ్ళు కూడా క్యారీ అవుతారు, ఓకేనా. వీళ్ళు నాన్ క్యారీ అయితే వీళ్ళు నాన్ క్యారీ అవుతారు. అబ్జర్వ్ చేయండి. సో మనం చూసేటప్పుడు ఎక్కడైనా మనకి స్పెషల్ లాజిక్ ఎదురైతే సమ్ అనేది 9 అయితే ఆ పక్కన ఉన్నది క్యారీయా నాన్ క్యారీయా అని చూస్తాం. పక్కన ఉన్నది క్యారీ అయితే ఈ పక్కన ఉన్నది కూడా క్యారీయే, స్పెషల్ లాజిక్ కూడా క్యారీ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి 8 8 6 14 ఇది క్యారీ కాబట్టి ఇది 15. సో ఇదేమైపోతుంది 6 3 9 ఇది క్యారీ కాబట్టి ఏంటి 10 తలకి ఎండ్ నెంబర్ ఎంత 0 7 4 ఎండ్ నెంబర్ ఎంత 11 కాబట్టి 7 4 11 కాబట్టి ఎండ్ నెంబర్ ఎంత 1. ఇది దాని తాలూకా ఆన్సర్. చూడండి ఇంకోసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 7 7 6 డైరెక్ట్గా చేస్తున్నాను. 7 6 13 ఇది ఏంటిది స్పెషల్ లాజిక్ కాబట్టి పక్కన అబ్జర్వ్ చేస్తాం. ఏంటది పక్కన ఏంటి, నాన్ క్యారీ నెంబర్. ఇది నాన్ క్యారీ నెంబర్ కాబట్టి ఇది కూడా నాన్ క్యారీ నెంబర్ అవుతుంది. సో కాబట్టి 7 6 13 ఇది నాన్ క్యారీ కాబట్టి 13, ఇది 3 6 9 ఇది నాన్ క్యారీ కాబట్టి ఇది 9, 7 1 అనేది 8. సో అర్థమైందా?
సో నెక్స్ట్ దీనికి మించి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఏమైనా చేద్దాం, పెద్దవి చేద్దాం. ఫర్ సపోజ్ 6 3 7 2 4 5 6 3 2 1 ఇలా ఇచ్చాడు అనుకుందాం. 2 6 2 7 6 3 3 6 8 3 ఇలా ఇచ్చాడు అనుకుందాం. చూడండి అది ఇంకా ఫైనల్. ఇంకా సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చూడాలా, ఇది 6 2 ఇది ఫస్ట్ది విడిచిపెడితే ఇది ఏంటి స్పెషల్ లాజిక్, ఇది స్పెషల్ లాజిక్ కదా, ఇదేంటి స్పెషల్ లాజిక్, ఇది కూడా స్పెషల్ లాజిక్, ఇది కూడా స్పెషల్ లాజిక్. నెక్స్ట్ ఏంటిది, ఇదేంటిది క్యారీ. సో ఇది క్యారీ కాబట్టి ఇది క్యారీ అవుతుంది, ఇది క్యారీ అవుతుంది, ఇది క్యారీ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి నార్మల్, ఏమీ లేదు, నాన్ క్యారీ, ఇది నాన్ క్యారీ. ఇది ఏంటి మళ్ళీ, ఇది స్పెషల్ లాజిక్, ఇది కూడా స్పెషల్ లాజిక్. సో స్పెషల్ లాజిక్ తర్వాత ఇదేంటి క్యారీ కాబట్టి ఇది కూడా క్యారీ అవుతుంది, ఇది కూడా క్యారీ అవుతుంది. ఇదేంటి నాన్ క్యారీ. ఓకే. సో ఇప్పుడు చూడండి 6 2 8 క్యారీ కాబట్టి 9, 3 6 9 క్యారీ కాబట్టి 1 కలప 9 1 కలిపితే 10, 10 తలకి n నెంబర్ ఎంత 0, 7 2 9 క్యారీ 0, 7 2 9 క్యారీ 1 కాబట్టి 10 n నెంబర్ 0. నెక్స్ట్ చూడండి 2 7 9 క్యారీ కాబట్టి 0, 4 6 తాలూకా ఎండ్ నెంబర్ ఎంత 0, ఇది నాన్ క్యారీ కాబట్టి 0. నెక్స్ట్ ఇది నాన్ క్యారీ కాబట్టి 8, ఇది నాన్ క్యారీ 8, ఇది క్యారీ కాబట్టి ఏమవుతుంది 9. సో నెక్స్ట్ స్పెషల్ లాజిక్ ఏమవుతుంది, ఇది 9, ఇది క్యారీ కాబట్టి ఏమవుతుంది 0. నెక్స్ట్ ఇది స్పెషల్ లాజిక్ 9, ఇది క్యారీ కాబట్టి 0, అంటే 9 క్యారీ 1 అంటే ఎంత 10 తలకి n నెంబర్ ఎంత 0. నెక్స్ట్ ఇది ఏంటి 2 8 10 ఎంత 10 అంటే n నెంబర్ అంత 0, ఇది నాన్ క్యారీ కాబట్టి 0. ఓకేనా. ఇదంతా 1 3 నాన్ క్యారీ కాబట్టి 4 ఓవరాల్గా. ఓకేనా. సో ఇది మీరు ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఫస్ట్ విడిచిపెడితే ఎక్కడైనా మనకి స్పెషల్ లాజిక్ కనిపిస్తే ఆ స్పెషల్ లాజిక్ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యారీయా నాన్ క్యారీయా అని చెక్ చేస్తాం. క్యారీ అయితే ఆ స్పెషల్ లాజిక్స్ అన్నీ కూడా క్యారీ అయిపోతాయి, నాన్ క్యారీ అయితే ఆ స్పెషల్ లాజిక్స్ అన్నీ కూడా నాన్ క్యారీ అయిపోతాయి. సో ఎంతవరకు అలా చేయాలి అంటే స్పెషల్ లాజిక్స్ ఎక్కడ వరకు వస్తాయో అక్కడ వరకు చూసి ఆ తర్వాత మనం అబ్జర్వ్ చేయాలి క్యారీయా నాన్ క్యారీయా అని. ఓకేనా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు డౌట్ఫుల్ వచ్చేటువంటి ఎగ్జాంపుల్ చూద్దాం. సిక్స్ 2 5 9 6 3 7 8 1 ఇలా ఇచ్చాను. ఓకే. చూడండి ఇది ఫస్ట్ అది విడిచిపెడితే ఇది స్పెషల్ లాజిక్, 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 ఇది స్పెషల్ లాజిక్. ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇచ్చేటువంటి ప్రాబ్లంలో ఫస్ట్ ఇది విడిచిపెట్టగా లెఫ్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇది విడిచిపెట్టగా రిమైనింగ్ అంతా కూడా స్పెషల్ లాజిక్కే ఇస్తే సో అన్నీ కూడా నాన్ క్యారీ అవుతుంది. నాన్ క్యారీ నాన్ క్యారీ నాన్ క్యారీ నాన్ క్యారీ నాన్ క్యారీ. ఓకేనా. సో కాబట్టి 6 2 8 9 9 9 9 9 9 9 ఇది దీని తాలూకా ఆన్సర్.
ఓకేనా. సో ఇది మనం ఎడిషన్లో ఉన్నటువంటి కంప్లీట్ కాన్సెప్ట్ ఇది. సో ఇప్పుడు మనం ఏంటి, ఇప్పటివరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 2 rows చేస్తున్నాము. 2 rows ఇచ్చి డిఫరెంట్ కాలమ్స్ అనేవి ఇస్తున్నాము. సో ఇక్కడ నుంచి ఏంటంటే 5 into 5 అసలు ఎక్కువ రోస్ ఇచ్చి ఒక కాలం ఇస్తే మనం ఎలా యాడ్ చేయాలి, ఓకేనా. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఇస్తే మనం ప్రాబ్లం ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో డాట్ మెథడ్లో చెప్దాం, ఓకేనా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే డాట్ మెథడ్ కోసం చెప్తాను. సో ఎడిషన్ మొత్తంకి వచ్చేసరికి ఎవరు కూడా ఈ వీడియోస్ని మిస్ అవ్వద్దు, రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఖచ్చితంగా. యూ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వేదిక్ మ్యాథమెటిక్స్, ఓకేనా. సో అంతవరకు అంటిల్ బై బై.